హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మనకు వచ్చేసి ఈ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, అదే విధంగా బయో స్టాటిస్టియన్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ మనకు నెల్లూరు జిల్లా నుంచి విడుదలైంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవడానికి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్స్ మీరు ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడానికి 20వ తేదీ వరకు కూడా టైం అనేది మనకు ప్రొవైడ్ చేశారు. నోటిఫికేషన్లో మీరు క్లియర్గా చూసి ఆ టైం లోపల అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది మీరు ఈ వీడియో టైటిల్ టచ్ చేస్తే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తర్వాత తెలుసుకోండి. నేను ఫస్ట్ అనేది సో మీరు ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు జనరల్ డ్యూటీ అటెండెంట్. సో ఈ జనరల్ డ్యూటీ అటెండెంట్కు 15,000 రూపాయల శాలరీ అనేది ఉంటుంది. ఇందులో వచ్చేసి మొత్తం 9 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. 9 పోస్టులు అనేటివి రిలీజ్ చేశారు. క్యాస్ట్ వైజ్గా అంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు ఓపెన్ కాంపిటీషన్ అంటే సో అది ఎవరికైనా అంటే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓసీ వాళ్ళు అంటే మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా కూడా మంచి మార్క్స్ తెచ్చుకొని ఉంటే వాళ్ళకైనా ఇస్తారు. బీసీ వాళ్ళకి మంచి మార్క్స్ ఉంటే వాళ్ళకైనా ఇచ్చేస్తారు. సో దాదాపుగా ఓపెన్ కాంపిటీషన్లోనే మనకు 1, 2, 3, 4 పోస్టులు అనేటివి ఓపెన్ కాంపిటీషన్లో రిలీజ్ చేశారు. ఓసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బీసీ వాళ్ళకి సపరేట్గా వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు. అందరికీ కూడా ఈ జనరల్ డ్యూటీ అటెండర్ పోస్టులు అయితే ఇచ్చారు. 15,000 రూపాయల శాలరీ అనేది వీళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ మార్టం అసిస్టెంట్. సో ఇవి కూడా దాదాపుగా ఓపెన్ కాంపిటీషన్కి ఇచ్చారు, ఎస్సీ ఎస్టీకి ఇచ్చారు. వీళ్ళకు 15,000 శాలరీ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బయో స్టాటిస్టియన్ పోస్ట్ ఉంది. సో ఇది కూడా మనకు వచ్చేసి 21,500 శాలరీ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పోస్టులకు కూడా ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలో కూడా నోటిఫికేషన్లో చూడండి. ఇచ్చినటువంటి పోస్టులలో మనకు ఏదైతే జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉందో ఈ పోస్ట్కి ఏంటంటే 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అలాగే పోస్ట్ మార్టం అసిస్టెంట్ కూడా 10th క్లాస్ అనేది పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. డైరెక్ట్ మీరు 10th పాస్ అయి ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే లోకల్, నాన్ లోకల్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఓకే, అది మీరు గమనించి అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి పోస్టులలో కూడా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్ట్ వచ్చేసి బయోస్టాటిస్టియన్. ఈ బయోస్టాటిస్టియన్ పోస్టుకు మాత్రం బీఏ మ్యాథ్స్ లేదా ఎకనామిక్స్ కానీ, బీఎస్సీ మ్యాథ్స్ కానీ, బీఎస్సీ స్టాటిస్టిక్స్ కానీ అంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఈ బయోస్టాటిస్టియన్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారని మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. సో చూడండి, రిజర్వేషన్స్ కూడా ఇచ్చారు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మాక్సిమం 42 సంవత్సరాల వరకు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఎస్సీ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 47 సంవత్సరాల వయసు ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అని మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి ఫీజు కూడా పే చేయాలి. ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి 500 పే చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు వచ్చేసి 300 పే చేస్తే సరిపోతుంది. ఎవరైతే బెంచ్ మార్క్ డిజబిలిటీతో ఉంటారో వాళ్ళు ఎలాంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నోటిఫికేషన్లోనే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. సో ఇది ఏంటంటే అప్లికేషన్ ఫాము. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు అనేది మీరు రాసుకోవాల్సి ఉంటుంది. సో రాసేసి పోస్ట్ నేమ్ అనేది రాయాలి. ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనే పోస్ట్ నేమ్ రాసి అప్లికెంట్ పేరు, సో ఇవన్నీ కూడా రాసి మీరు ఇక్కడ మీ ఫోటో అనేది అటాచ్ చేసి మీకు సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్. ఈ స్టడీ సర్టిఫికేట్స్ దేనికోసం అంటే మీరు లోకల్, నాన్ లోకల్, లోకల్స్కి కొన్ని పోస్టులు రిజర్వ్ చేయబడి ఉంటాయి, నాన్ లోకల్కి చాలా తక్కువ పోస్టులు ఉంటాయి, లోకల్స్కి ఎక్కువ పోస్టులు ఉంటాయి. నాన్ లోకల్ కూడా అప్లై చేసుకోవచ్చు. వేరే జిల్లాలో అన్ని జిల్లాల వాళ్ళు ఏపీలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కానీ చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. మిగతా ఏదైతే లోకల్స్కి ఉంటాయో వాళ్ళకి కొంచెం ఎక్కువ పోస్టులు ఉంటాయి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అడ్రస్ ఇవంతా కూడా మెన్షన్ చేసి మీకు సంబంధించినటువంటి ఫీజు అనేది సో ఏ విధంగా పే చేయాలి మొత్తం డీటెయిల్స్ అనేటివి మనకు పీడిఎఫ్లో ఉన్నాయి. ఈ పీడిఎఫ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకొని ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇవన్నీ కూడా మనకు అవుట్ సోర్సింగ్ విధానంలో వదిలినటువంటి పోస్టులు కాబట్టి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.